హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంచనాస్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసరికి సాంబార్ అండి. చూడండి ఎంత బాగుందో సాంబారు. కమ్మనైన సాంబార్ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. నేను ఇక్కడ 200 grams ఆఫ్ కందిపప్పు అండ్ ఒక పిడికెడు పెసరపప్పుని కడుక్కొని నానబెట్టుకొని ఉంచుకున్నానండి. నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మంచిగా ఉడికిపోయిద్ది పప్పు. నానబెట్టుకొని ఇట్లా నేను 200 grams ఆఫ్ కందిపప్పుకి 600 ml వాటర్ పోసుకొని నానబెట్టుకొని నేను కుక్కర్ పెట్టుకుంటున్నానండి. కుక్కర్ని ఇలా విజిల్ పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలండి. చాలా ఫైన్గా ఉడికిపోవాలి. నేను ఇక్కడ ఫ్రోజన్ వెజిటబుల్స్ని తీసుకుంటున్నానండి. ములక్కాయ, వంకాయ అండ్ స్వీట్ గుమ్మడికాయ అండ్ ఇందులో కరివేపాకు కూడా ఉంది, బెండకాయ అండ్ రాడిష్ ఉన్నాయన్నమాట. మీకు గనక మంచి ఫ్రెష్ వెజిటబుల్స్ ఉన్నాయనుకో అవే తీసుకోండి. నాకు ఇక్కడ ఫ్రోజన్వి అవైలబిలిటీగా ఉన్నాయనేసి నేను ఫ్రోజన్వి తీసేసుకున్నాను. ఏమైనా మంచి ఏ వెజిటబుల్ అయినా వేసుకోవచ్చు అండి. మంచి వెజిటబుల్స్ 5 to 6 పీసెస్ ఉండేలాగా వేసుకోండి. ఎక్కువ వెజిటబుల్స్ వేసుకోకండి. ఇక్కడ నేను సాంబార్ కోసం అని చెప్పి వాడిని పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను 2 tablespoons ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే మీరు ఇంకో tablespoon ఆఫ్ ఆయిల్ తీసుకోండి. నేను ఇక్కడ నాకు చాలా అనిపించింది, సో నేను 2 tablespoonsతో ఎనఫ్ చేసేసాను. ఎందుకంటే నేను ఆయిల్ ఎక్కువ తినకూడదు అనుకుని, సో అలా చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ నేను ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత 1 tablespoon ఆఫ్ ఆవాలు అండ్ 1 tablespoon ఆఫ్ జీలకర్రని వేసుకుంటున్నాను. ఆయిల్లో ఆవాలు జీలకర్ర చిటపట అలా అనాలండి. సో ఆయిల్ వేసిన తర్వాత ఒక 2 minutes ఆగిన తర్వాత మీరు ఆవాలు జీలకర్ర వేయండి. ఇంకా నేను ఫ్రోజన్ వెజిటబుల్స్ ఉన్నాయి కదండి, అవన్నీ వేసేసుకుంటున్నాను. లైక్ నాకు ఇక్కడ ఫ్రోజన్ వెజిటబుల్లో ఏంటంటే కరివేపాకు కూడా వాడే ఇచ్చాడు, సో అందుకని చెప్పి నేను ఇక్కడ కరివేపాకు అందులో వేసుకున్నాను. మీరు ఇక్కడ కరివేపాకు అవి వేసుకోండి. నేను ఆనియన్స్ అండ్ ఇవి ఇంట్లో ఉన్న ఆనియన్స్ అండ్ క్యారెట్ను కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ ఏంటంటే మామూలుగా తాలింపు ఎలా వేసుకుంటారో అలా వేసేసుకొని ఈ ఫ్రోజన్ వెజిటబుల్స్ అన్నిటిని వేసుకోండి. నేను ఇక్కడ ఒక రెబ్బ వెల్లుల్లిపాయను కూడా దంచుకొని వేసుకుంటున్నానండి ఫ్లేవర్ కోసం. మీకు ఒకవేళ వెల్లుల్లిపాయ నచ్చదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఒకసారి కలుపుకొని ఇలా ఆయిల్లో నేను మొత్తం మగ్గించుకుంటున్నాను. త్వరగా మగ్గటం కోసం అని చెప్పి నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. రా సాల్ట్ సాంబార్స్కి పులుసులకి చాలా బాగా మంచి టేస్ట్ని ఇస్తుంది. మనం మామూలు సాల్ట్ల కంటే ఫైన్ సాల్ట్ల కంటే రా సాల్ట్ వాడటానికి ట్రై చేయండి. ఒకవేళ ఇన్ కేస్ లేకపోతే నాట్ ఏ ప్రాబ్లం, అది ఫైన్ సాల్ట్తోనే మీరు చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టుకున్నానండి. చూడండి, వెజిటేబుల్స్ కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇట్లాగే ఉంటే అడుగు పట్టేస్తుందండి. సో దీంట్లో నేను కొంచెం 1 glass ఆఫ్ వాటర్ని వేసుకుంటున్నాను. ఇక్కడే మనకి 70% ఆఫ్ వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోవాలండి. అందుకని నేను వాటర్లో వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఇంకా మిగతా 30% మనం చింతపండు పులుసు అవి పోసి మరిగిస్తాం కదా, అప్పుడు అవి ఉడికిపోతాయి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను చింతపండు పప్పుతో పాటు నానబెట్టుకోలేదండి, మర్చిపోయాను. సో అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు అది ఉడికేలోపు నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని గోరువెచ్చ వాటర్లో ఒక 2-3 minutes, ఒక 5 minutes నానబెట్టుకున్న తర్వాత అది మొత్తం మనం చక్కగా పిండేసుకొని ఆ చింతపండు రసాన్ని అంతా పిండేసుకొని తీసేసుకోవచ్చండి. ఒకవేళ ఎప్పుడైనా మీరు చింతపండు నానబెట్టడం మర్చిపోయి ఉంటే ఇట్లా గోరువెచ్చ వాటర్లో వేసుకుంటే త్వరగా నానిపోతుంది. ఇలా నేను మొత్తం చింతపండు రసాన్ని అంతా తీసేసుకొని ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు రసాన్ని వేసుకున్న తర్వాత నాకు దాదాపుగా ఇక్కడ నాకు 2.5 glasses ఆఫ్ వాటర్ అయినాయి అండి. అంటే నేను ఫస్ట్ వెజిటేబుల్స్ మక్కడానికి ఒక 1 glass అండ్ తర్వాత 1.5 glass వేసాను. 2.5 glass వాటర్ అయినాయి. నేను ఇక్కడ కొంచెం చూసే ఉంటారు, నేను పసుపు వేసానండి. 1/2 tablespoons పసుపు యాడ్ చేశాను. ఇక్కడ నేను ఇక్కడ చూడండి, కారం నేను అందులో వేయట్లేదు. ఎందుకంటే కొంచెం అది ఉడికి పట్టిన తర్వాత ఏమైందంటే కారము సాంబార్ మసాలా ఇలా వేస్తే ఉండలు కట్టేస్తుంది. నేను ఎంటీఆర్ స్పైసీ సాంబార్ పౌడర్ తీసుకుంటున్నానండి. 1.5 spoon కారం అండ్ 1 spoon ఎంటీఆర్ సాంబార్ మసాలా పౌడర్ తీసుకుంటున్నాను. మీరు ఇంకొంచెం సాంబార్ టేస్ట్ ఇంకా బాగుండాలి, ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉండాలనుకుంటే ఇంకో 1/2 tablespoon సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి, ఉండలు లేకుండా. మనం వేడివేడి దాని మీద ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ వేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఉండలు కట్టేస్తుంది.
ఉండలు కట్టిన తర్వాత మళ్ళీ అదొక ఆ ఉండలంతటిని క్లియర్ చేసుకుంటూ ఉండాలి. ఇదైతే కొంచెం ఈజీ అయిపోతుందని చెప్పి నేను ఇట్లా వేసుకున్నాను. ఇలా నీట్గా ఉండలు లేకుండా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇదిగో ఈ చింతపండు రసంలోకి వేసేసుకోవాలండి. చూడండి ఇలా ఉడికి పట్టింది. ఈ టైంలో మనం కారం వేస్తే ఉండగట్టేస్తుంది అనమాట అది. సో నేను ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ చేసుకున్న కారం మసాలా పౌడర్ని కూడా కొంచెం వాటర్ వేసుకొని నేను మొత్తం క్లియర్ చేసేసుకుంటున్నాను. ఇలా ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఇప్పుడు విజిల్ పెట్టేసుకున్న పప్పు ఉంటుంది కదండి, దాన్ని మంచిగా మెదిపేసుకొని ఉంచుకోవాలి దాన్ని పక్కకి. ఇలా మూత పెట్టేసుకొని కొంచెంసేపు అది మరుగుతూ ఉండగా మనం ఈ పప్పునంతని ఫైన్గా చేసుకోవాలి. చూడండి పప్పు ఎంత బాగా మెత్తగా అయిపోవాలన్నమాట. అలా మెత్తగా మెదుపుకున్న తర్వాత దీంట్లోకి టర్న్ చేసేసుకొని కలుపుకుంటున్నాను నేను. చూడండి ఇది ఇట్లా ఉంది కదా, ఇలా కలిపేసుకోవాలి. ఏంటి ఇంత కలర్ చేంజ్ వచ్చేసింది అని అనుకోకండి. ఇప్పుడు దాకా నేను లైట్ వేసుకోకుండా సాంబార్ రెసిపీని షూట్ చేస్తున్నాను, వీడియో తీస్తున్నాను అనమాట. ఇక్కడే లైట్ వేసుకొని చేశాను. ఇంకా మిగిలిన పప్పు ఉంటుంది కదండి కుక్కర్లో, ఇంకా అడుగు ఉన్న పప్పును కూడా వాటర్ వేసేసుకొని నేను క్లియర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దాదాపుగా నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని నేను పోసానండి. ఈవెన్ పప్పుతో ఇప్పుడు దీంట్లో కూడా 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. మీరు వేసుకునే అది క్వాంటిటీని బట్టి మీరు వాటర్ వేసుకోవటానికి వాటర్ వేసుకోండి. నేను 200 mlకి నేను దాదాపుగా 200 గ్రామ్స్ ఆఫ్ పప్పుకి నేను 2000 ml వాటర్ అయితే నాకు ఇక్కడ నేను వేసుకున్నానండి. అలా అని చెప్పి సాంబార్ అయితే ఏం పలచగా రాదండి, ఎందుకంటే మనం పెసరపప్పు వేసాం కదా, దాని టెక్స్చర్ బాగుంటుంది. చూడండి, కావాలంటే మీరే ఇక్కడ చూడండి సాంబార్ ఎంత బాగా ఉడికి పట్టేసిందో. ఇక్కడ ఆల్మోస్ట్ డన్ అండి, ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది. దీంట్లో ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మనం టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ ఏమన్నా తగ్గితే ఇక్కడ మనం సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ నేను టేస్ట్ చేసుకున్నానండి, సాల్ట్ తగ్గింది. సో నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మనం దీంట్లో చింతపండు పులుసు కారం ఇవన్నీ వేసాం కదా, ఈ టేస్ట్ అన్ని టేస్ట్లు బ్యాలెన్స్ చేయడానికి అని చెప్పి నేను ఇక్కడ చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను. ఈ బెల్లం ముక్క వేయటం వల్ల ఏంటంటే టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఇలా కలిపేసుకోవాలండి ఒకసారి. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో, ఆల్మోస్ట్ డన్ అండి. ఇంక ఇక్కడ అయిపోయింది, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోయింది. ఒకసారి తిప్పేసుకొని వేడివేడి అన్నంలో ఇది అయిపోయిన తర్వాత వేడివేడి అన్నంలో వేడివేడి సాంబార్ వేసుకొని తింటే మంచి సఫిషియెంట్గా తినొచ్చు అనమాట. టమ్మీ ఫుల్ అయిపోయేలాగా మంచి కాంప్లిమెంట్స్ వస్తాయండి. ఈ సాంబార్ ఒకసారి పెట్టి మీ ఇంటిలో పాతి ట్రై చేసి చూడండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా నేను ఇక్కడ కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ కొత్తిమీర వేసుకోవాలండి. వేసేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. అయిపోయింది. పర్ఫెక్ట్ సాంబార్ రెసిపీ రెడీ ఫర్. Thanks for watching. Please like, share, subscribe. Thank you.